మన రేవంత్ రెడ్డి గారు మరి పెట్టినటువంటి స్కీమ్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఆటో యూనియన్లు మీకు ఆటోలు కనపడుతున్నాయని మరి 9వ తారీఖు నుంచి మా పూట గడవక ఒక రోజుకు వచ్చేసి ఒక 500 సంపాదించుకుంటున్నాం. మరి ఈరోజు ఒక 100 రూపాయలతో కూడా ఇంటికి పోలేకపోతున్నాం. మరి ఇటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మరి మీరు పెట్టినటువంటి స్కీము మరి ఆటోలకు ఉచితంగా పెట్టారు. మరి ఆటోలు ఓటేస్తేనే మీరు గెలిచారా? మా ఆటో యూనియన్ అధ్యక్షులు, మా ఆటో యూనియన్లు, మీ సభ్యులు అందరం కలిసి మేము ఓటేసినాం, మిమ్మల్ని గెలిపించుకున్నాం. తెలంగాణ మార్పు కోసం మిమ్మల్ని గెలిపించుకున్నాం. మరి అట్టి మార్పులో మాకు చేసినటువంటి ఫస్ట్ సైన్ మీరు ఫ్రీ పెట్టిళ్ళు, దాని మీద పెట్టిన మహాలక్ష్మి పథకం మీద మీరు సైన్ పెట్టిరు. మరి 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మా ఆటోలు అందరూ సంపాదించినటువంటి ఒక 1000 రూపాయలు కూడా మేము సంపాదించలేకపోయినాం. ఒక రోజుకు ఒక 500 సంపాదించుకుంటున్నాం. మరి ఈరోజు ఒక రోజుకు వచ్చేసి ఒక 100 రూపాయలు 50 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాం. మరి నెల్కూరు టు మహబూబాద్ తిరిగే ఆటో యూనియన్ ఆటోలో మేము మహబూబాద్ జిల్లా నెల్కూరు మండలం నుంచి మాట్లాడుతున్నాం. మేము మా పిల్లల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది, పిల్లలకు ఫీజులకు ప్లస్ రూమ్ రెంట్ బండి కొనుక్కొని 3,50,000 రూపాయలు ఒక బండి ఫైనాన్స్ మీద నెలకు 10,000 రూపాయలు. మా పిల్లల ఫీజులు ప్లస్ మా ఇంటి కిరాయి, ఇవన్నీ మాకు మా పరిస్థితి ఏంది? మేము తోలుకొని బతికేటోళ్ళం. రోజుకు 800 చేసేటోళ్ళు ఈరోజు 5 లీటర్ల గిన్నెలు పోసుకొని 100 రూపాయలు కూడా చేయలేకపోతున్నాం. చాలా ఇబ్బందికరంగా ఉన్నది మాకు. కాబట్టి మీరు దయచేసి మా అందులో కొద్దిగా గమనించగలరు. కావాలని మిమ్మల్ని కోరి మేము గెలిపించుకోవడం వల్ల మాకు ఆటోలు చాలా దెబ్బ తాకింది, అన్యాయం జరిగిపోయింది. మీరు దీన్ని బట్టి మాకు కొంచెం న్యాయం చేయాలి, చూసి మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారిని. మాకు నెలకు వచ్చేసి మినిమం ఒక 12,000 ఇవ్వాల్సిందిగా మరి రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. మరి మాకు 12,000 కాదు, మేము సంపాదించుకునేది రోజుకు వచ్చేసి నెలకు వచ్చేసి 15,000. మరి అందులో మరి పిల్లల ఫీజులకు పోతే ఒక 10,000 పోతాయి. మళ్ళీ ఇంటి బిల్లు పోతే ఒక కరెంట్ బిల్లు, ఇంటి బిల్లు అని అన్నీ కడితే మాకు వెళ్ళదు. మరి రోజు గడవని మాకు వెళ్ళదు. మరి గౌరవనీయులటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి